ఎవరి రావణ్ అసలు ఈ పేరు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియాలో పోలీస్ కేసుల్లో ఎందుకు హాట్ టాపిక్గా మారింది? వరుస అరెస్టులు, వరుస కేసులు, బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు. ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించిన తీవ్రమైన సెక్షన్లు కూడా నమోదు చేశారనే సమాచారం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రావణ్ పైన 102 కేసులు నమోదైనట్టు చెబుతున్నారు. అసలు ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏముంది? ప్రభుత్వం చెబుతున్న కథనమేంటి? రావణ్ వాదనేంటి? రాజకీయ విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఇదే ఈరోజు స్పెషల్ స్టోరీ. రావణ్ అసలు పేరు జోసెఫ్గా చెబుతున్నారు. సోషల్ మీడియాలో రావణ్ పేరుతో యూట్యూబ్ వీడియోలు, రాజకీయ వ్యాఖ్యలు, సామాజిక అంశాలపైన విమర్శలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభుత్వ విధానాలు, హిందుత్వ రాజకీయాలు, జనసేన, బీజేపీపై విమర్శనాత్మక వీడియోలు చేయడం వల్ల ఇప్పటికే వివాదాస్పద వ్యక్తిగా మారాడు. మరోవైపు అతని అభిమానులు మాత్రం తాను ప్రశ్నించే జర్నలిస్టు, సోషల్ మీడియా యాక్టివిస్టు అని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో రావణ్ పైన ఆంధ్రప్రదేశ్లో వేర్వేరు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో అరెస్ట్ కావడం రాజకీయ చర్చకు దారితీసింది. ప్రభుత్వం మాత్రం ఇది చట్ట ప్రకారం జరుగుతున్న చర్యలేనని చెబుతోంది. ప్రతిపక్షాలు మాత్రం రాజకీయ కక్ష సాధింపే అని ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎందుకంటే జనసేన నాయకులు, మంత్రులు చాలాసార్లు రావణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా ద్వారా మత విద్వేషాలు, సామాజిక ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఈ ప్రకటన చేయలేదు. కానీ జనసేన నాయకుల వరుస ప్రకటనలు, ప్రభుత్వ వైఖరి కారణంగా ఈ కేసు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతున్న అంశం BNS 152 సెక్షన్. పాత ఐపీసీలోని రాజద్రోహం చట్టం స్థానంలో భారతీయ న్యాయ సంహితలో వచ్చినటువంటి కీలక నిబంధనల్లో ఇది కూడా ఒకటి. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, ఐక్యతకు భంగం కలిగించే చర్యలు, ఏర్పాటువాదాన్ని ప్రోత్సహించడం, సాయుధ తిరుగుబాటుకు ప్రేరేపించడం లాంటి ఆరోపణలు గనక నిరూపితమైతే ఈ సెక్షన్ వర్తించే అవకాశం ఉంటుంది. ఇది తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అయితే ఈ సెక్షన్ పెట్టారంటే నేరం రుజువైందని కాదు. చివరికి కోర్టులో విచారణ, సాక్ష్యాధారాల ఆధారంగానే నిర్ణయం అయితే ఉంటుంది. రావణ్ పైన BNSలోని పలు సెక్షన్లతో పాటు UPAలోని సెక్షన్ 13, 39 కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఉప కేసులు దేశ భద్రతకు సంబంధించినవి. ఈ కేసులో దర్యాప్తు మరింత విస్తృతంగా జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆరోపణలపైన తుది నిర్ణయం మాత్రం కోర్టులది. రావణ్ వ్యక్తిగత జీవితం పైన సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలతో సంబంధాల గురించి, కుటుంబం జీవితం గురించి అనేక పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు వీటిలో చాలా ఆరోపణలకు అధికారిక దర్యాప్తు ద్వారా నిర్ధారణ జరగలేదు. మరోవైపు ఆయన భార్య మాత్రం వైరల్ అవుతున్న వీడియోలు నిజం కాదని అంటున్నారు. రాజ్యాంగానికి లోబడి రావణ్ ప్రస్తుత వ్యవస్థను ప్రశ్నిస్తుంటే ఎందుకు కేసుల మీద కేసులు పెడుతున్నారు అని చెప్పి నిలదీస్తున్నారు. ఇప్పుడు మరో పెద్ద చర్చ, నటుడు ప్రకాష్ రాజ్ పేరు ఎందుకు వినిపిస్తుంది? దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ చేసిన వ్యాఖ్యలు. రావణ్, ప్రకాష్ రాజ్ కలిసి కుట్ర చేశారని, వారి వెనుక మరికొందరున్నారని మంత్రి ఆరోపించారు. ప్రకాష్ రాజ్ పైన ఈ కేసులో అధికారికంగా నేరం నమోదు చేయలేదు. కానీ రావణ్, ప్రకాష్ రాజ్ మధ్య ఫోన్ కాల్స్ నడిచాయంటూ మంత్రి దుర్గేష్ బయటపెట్టారు. ప్రకాష్ రాజ్ను కూడా ఇదే కేసులో బుక్ చేస్తారా? ఇప్పుడు ఇదే రాజకీయ ప్రశ్నగా మారింది. బీజేపీకి చెందిన కొందరు నాయకులు ప్రభుత్వమే సుమోటోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రకాష్ రాజ్ అభిమానులు, ఆయనకు మద్దతుదారులు మాత్రం రాజకీయ కారణాలతో ఆయన పేరును లాగుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ పై ఈ కేసులో అధికారిక అభియోగాలైతే నమోదు కాలేదనే చెప్పాలి. రావణ్ అరెస్టులు, వరుస కేసులు, ఇప్పుడు UAPA చట్టం, మొత్తం వ్యవహారం పైన మొదటి నుంచి బహిరంగంగా స్పందిస్తున్న ప్రముఖుల్లో నటుడు ప్రకాష్ రాజ్ ఒకరు. తాజాగా మరోసారి వీడియో విడుదల చేసిన ఆయన ప్రభుత్వ తీరుపైన తీవ్ర విమర్శలు గుప్పించారు.
యూట్యూబర్ ప్రశ్నారావణ్ పైన వరుసగా కేసులు నమోదు చేయడం, తర్వాత ఉప చట్టాన్ని ప్రయోగించడాన్ని కూడా ప్రకాష్ రాజ్ ఇక్కడ తీవ్రంగా తప్పుపడ్డారు. ఇప్పటికే నమోదైన పలు కేసుల్లో కోర్టులు బెయిల్ మంజూరు చేశాయని గుర్తు చేసినటువంటి ఆయన ఇప్పుడు ఉప చట్టం ప్రయోగించడం ప్రశ్నించే గొంతులను అణిచివేసే ప్రయత్నమా అని ప్రశ్నించారు. యువరాజును ప్రశ్నిస్తే దేశద్రోహమా? ఆహా, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో విమర్శలను సహించాల్సింది పోయి ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకుంటుందని ఆయన ఆరోపించారు. అంతేకాదు, ప్రశ్నారావణ్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికే సోషల్ మీడియాలో నకిలీ వీడియోలు, ఏఐ ఆధారిత చిత్రాలు ప్రచారం చేస్తున్నారని కూడా ప్రకాష్ రాజ్ ఆరోపించారు. దర్యాప్తులో స్వాధీనం చేసుకున్న ఫోన్లోని వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వీడియో చివరిలో మీరు వేట మొదలుపెట్టారు, ఈ ఆటను ప్రజలే ముగిస్తారు అంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఏంటో వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా? అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏఐ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలయ్యింది. కానీ ఈ ఆటానికి ముగింపు ప్రజలే ఇస్తారు, చేస్తారు. గేమ్ ఆన్. మొత్తంగా చూస్తే రావణ్ కేసు ఇప్పుడు ఒక వ్యక్తి అరెస్టు దాటి రాజకీయ, సామాజిక, న్యాయపరమైన చర్చగా మారింది. ప్రభుత్వం ఇది చట్టపరమైన చర్య అని చెబుతున్నా ప్రతిపక్షాలు రాజకీయ కక్ష సాధింపే అని ఆరోపిస్తున్నాయి. సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతున్నప్పటికీ కోర్టులో నిరూపితమయ్యే ఆధారాలే తుది నిర్ణయాన్ని నిర్ణయిస్తాయి. రావణ్పై నమోదైన కేసుల విచారణ ఎలా ముందుకు సాగుతుంది? బిఎన్ఎస్ 152 ఉపా కేసుల్లో దర్యాప్తు ఏ దిశగా వెళ్తుంది? ప్రకాష్ రాజ్ పేరుపై అధికారికంగా ఏమైనా చర్య ఉంటుందా? వీటిపై రాబోయే రోజుల్లో క్లారిటీ రాను. కానీ రావణ్పై మాత్రం ఏపీలో 102 కేసులు నమోదైనట్టు చెప్తున్నారు. దాంతో ఆయన ఒక కేసులో కోర్టు నుంచి బెయిల్ పొందగానే మరో కేసులో అరెస్ట్ చేస్తున్నారు. మొత్తానికి రావణ్ వ్యవహారం ఏపీ, తెలంగాణలో రచ్చగా మారిపోయింది.